ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. సహోదరి సహోదరులారా, పాపము నుంచి శుద్ధి పొందడం ఏమిటో అన్నది అతడు మనసులో పెట్టుకుంటే దేవుడు తనను ఉన్నతమైన పవిత్ర జీవనం గడిపేందుకు పిలిచాడని గుర్తిస్తాడు. దూరదృష్టి లేనివాడు అంటే కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను చూడలేని అంధుడు అని అర్థం. అలాంటి వ్యక్తి ఈ లోకంలోని వాటిని చూడగలడు గాని పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో చెప్పిన విషయాల్లాంటి వాటికి అంధుడు. దూరదృష్టి లేనివారు పూర్తిగా గుడ్డివారు కాదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.